హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అయిన నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ లేదా బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తున్న వాళ్ళకి కానీ ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ చిన్న నుంచి పెద్ద వరకు ఎవరికైనా కామన్ అయిపోయిందండి. కాబట్టి అలాంటి వారి కోసం రోజుకు ఒక లడ్డు చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతారండి. ఈ లడ్డు చేయటం కూడా చాలా ఈజీ. వీకెండ్లో ఒకసారి చేసుకుంటే మనకి 10-15 రోజుల వరకు నిలువ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు జీడిపప్పు, బాదం పప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అంటే పల్లీలపై పొట్టు పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు నువ్వులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నువ్వుల్లో ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మన బాడీకి చాలా మంచిదండి. స్కిన్ గ్లో అవుతుంది, అలాగే మన హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో 1 టేబుల్ స్పూన్ అయినా నువ్వులు ఉండేలా చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అంటే నువ్వుల్ని చల్లార్చుకోవాలండి. అప్పుడే మనకి మెత్తగా గ్రైండ్ అవుతాయి. వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకుంటే నువ్వులు ముద్దగా అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీల్ని పై పొట్టు తీసేసి కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసిన జీడిపప్పు, బాదం వేసుకోవాలి. అలాగే చల్లారిన నువ్వుల్ని కొంచెం వేసుకోండి. అంటే 1 టేబుల్ స్పూన్ ఉంచుకొని మిగిలినవన్నీ వేసుకోండి. ఇప్పుడు 4 యాలక్కాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి 3/4 కప్పు బెల్లం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే బెల్లానైనా తురుముకోవచ్చు. ఇక్కడ మీరు నువ్వుల లడ్డుని పాకంతో అయినా పట్టుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఈసారి వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆ పొడిలోకి మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, గ్రైండ్ చేసుకున్న బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇంకా నెయ్యి అవసరం లేదండి. మనం ఇందాకడే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ నెయ్యి సరిపోతుంది. నేను పల్లీల్ని, నువ్వుల్ని ఎందుకు వేయలేదంటే మనం తినేటప్పుడు ఆ నువ్వులు, పల్లీలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను పల్లీలు, నువ్వుల్ని కొంచెం ఉంచి ఇప్పుడు పిండిలో వేశాను. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని చిన్న ఉండల్లా చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన, టేస్టీ అయిన నువ్వుల లడ్డు రెడీ. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఇలా చేసుకున్న నువ్వుల లడ్లు మనకి 15 రోజుల వరకు పాడైపోకుండా ఉంటాయండి. వీకెండ్లో ఒకసారి చేసుకుంటే మనకి రోజుకు ఒక లడ్డు సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇందులో ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచి లడ్డు అండి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే రోజుకు ఒక లడ్డు ఇచ్చి చూడండి. 1 మంత్లో మంచి గ్రోత్ ఉంటుంది. చూసారా, చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చండి.